తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై ఛార్జీలు బదులు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా బస్ పాస్ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. బస్ పాస్ ఛార్జీలు పెరగడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, తెలంగాణలో సాధారణ ప్రయాణికులకు వరుసగా షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే మెట్రో రైలు సంస్థ టికెట్ రేట్లను పెంచుతూ సామాన్య ప్రయాణాలకు ఒక షాక్ ఇచ్చింది. ఆ షాక్ నుంచి చేరుకునే లోపలనే ఇది తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్లను పెంచింది. 20% పైగా బస్ పాస్ రేట్లను పెంచుతూ ఇప్పటికే అధికారిక నిర్ణయం తీసుకుంది. ఆ టికెట్ రేట్లు ఈ రోజు నుంచి అమలు కూడా వచ్చేసాయి. ఇంతకు ముందు ఆర్డినరీ బస్ పాస్ ధర 1150 ఉంటే ఇప్పుడు 1400 చేరింది. అదేవిధంగా మెట్రో ఎక్స్ప్రెస్ ఇంతకుముందు 1300 ఉంటే ఇప్పుడు 1600 చేరింది. మెట్రో డీలక్స్ 1450 ఉంటే ఇప్పుడు 1800 చేరింది. ఇలాగే గ్రేటర్ హైదరాబాద్ గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలు కూడా పెరిగాయి. ఇంకా ఈ పెరిగిన ధరలకు సంబంధించి ఇప్పటి వరకు అటు ఆర్టీసీ ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. కానీ ఈ పెరిగిన ధరలపై అటు వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొన్ననే మెట్రో ధరలు పెరిగాయి. ఇంకా ఆ షాక్ నుంచి చేరుకున్నప్పుడే మళ్ళీ ఇప్పుడు ఆర్టీసీ ఈ ధరలను పెంచింది. ఇది ప్రయాణికులకు, రోజువారీ ప్రయాణికులకు పెద్ద ఎత్తున భారం పడే అవకాశం ఉందని కూడా ప్రజా సంఘాలు అంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిరోజు దాదాపు 55 లక్షల మంది పైగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణిస్తారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కువగా బస్ పాస్ ద్వారా ప్రయాణిస్తారు. అంటే 75% మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణిస్తుంటే మిగిలిన 25% మంది పురుషులు, అదేవిధంగా వికలాంగులు, ఇతరులు 25% వరకు ఉంటారు. వీరిలో 15% పైగా బస్ పాస్ల ద్వారానే ఆధారపడి బస్ పాస్ల ద్వారా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇక ఈ బస్ పాస్ల రేట్లు కేవలం సాధారణ ప్రయాణికులకే కాదు, స్టూడెంట్లకు కూడా ఈ బస్ పాస్ రేట్ల షాక్నిచ్చాయి. విద్యార్థుల స్టూడెంట్ బస్ పాస్ల రేట్లను కూడా తెలంగాణ ఆర్టీసీ పెంచింది. వారి బస్ పాస్ రేట్లు కూడా నెలవారీ బస్ పాస్ రేట్లు పెరిగాయి. అదేవిధంగా క్వార్టర్లీ అంటే 3 నెలలకు తీసుకునే ఒక బస్ పాస్ రేట్లు ఇవి కూడా తెలంగాణ ఆర్టీసీ పెంచింది. అయితే ఈ పెంపుదలకు సంబంధించి ఇప్పటికే అటు విద్యార్థి సంఘాలు, అదేవిధంగా సాధారణ ప్రయాణికులు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పరంగా ఒకటేసారి 20% పైగా రేట్లను ఎట్లా పెంచుతారని, ఇది నెలవారీగా ఒక భారం పడుతుందని కూడా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బస్ పాస్ రేట్ల పెంపుపై నుంచి కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇక ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా దీనిపై ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎటువంటి స్పందించలేదు. కానీ తెలంగాణలో ఈ రోజు నుంచి ఈ పెరిగిన బస్ పాస్ ధరలు అమల్లోకి వచ్చాయి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.